హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు సెషన్లో ప్రాఫిట్ అండ్ లాస్లో 81 క్వశ్చన్ నుండి రిమైనింగ్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, 81 క్వశ్చన్ ఏమిచ్చాడు? అమ్మకం ధరలో 13/15 వంతుకు రాహుల్ ఒక స్కూటర్ని కొని దాన్ని అమ్మకం ధర కంటే 12% ఎక్కువకు అమ్మాడు. అతనికి వచ్చిన లాభశాతం ఎంత అంటున్నాడు. సో అమ్మకం ధరలో 13/15 వంతు. సో దేనికన్నాడు ఇక్కడ? ఎస్పీలో అన్నాడు, రైట్. సో అప్పుడు ఎస్పీ/సిపి ఏమవుతుందండి? ఎస్పీ/సిపి ఏమవుతుంది? 15/13. ఎస్పీ/సిపి 15/13, రైట్. అప్పుడు సిపి ఎంత? 13 రూపాయలు. ఎస్పీ ఎంత? 15 రూపాయలు. సిపి ఎంత? 13 రూపాయలు. ఎస్పీ ఎంత? 15 రూపీస్. నెక్స్ట్ ఏమన్నాడు? దాని అమ్మకం ధర కంటే 12% ఎక్కువ అమ్మాడు అన్నాడు. అమ్మకం ధర కంటే 12% ఎక్కువ అమ్మాడట. ఇందులో 15లో 12% ఎంత అండి? 1.8. అంటే ఏమవుతుంది అప్పుడు? టోటల్ 16.8కి అమ్మాడు అతను. ఎంత? యాక్చువల్ 15కి అమ్మాలి, బట్ 16.8కి అమ్మాడు. అప్పుడు ఏమంటున్నాడు? ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత కనుక్కోమంటున్నాడు. ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత కనుక్కోమంటున్నాడు. సో ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100, ఈ ఫార్ములా మనకు తెలుసు. ఇందులో ప్రాఫిట్ చూడండి, 13 రూపాయలు కొని 16 రూపాయల 80 పైసలకు అమ్మాడు. అంటే ఈ డిఫరెన్స్ ఎంత? 3.80. ఈ 3.80 ఏంటి? ప్రాఫిట్. సో 3.80 బై మన సిపి ఎంత? 13 ఇంటూ 100. అప్పుడు ఏమవుతుంది? 380/13. ఓకే, అంటే ఇంటూతో 100తో మల్టిప్లై చేస్తే పాయింట్ క్యాన్సిల్ అవుతుంది. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే 29 3/13%. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే 29 3/13%. సో ఆన్సర్ ఎంత అప్పుడు? ఆప్షన్ బి. నెక్స్ట్ 82nd క్వశ్చన్. ఒకడు వస్తువును దాని విలువ కంటే 10% తక్కువ కొని దాని విలువకు 10% ఎక్కువకు అమ్మాడు. అతని లాభం లేదా నష్ట శాతం ఎంత అంటున్నాడు. ఫర్ సపోజ్ ఒక వస్తువు అంటే 100 రూపీస్ ఉందంట. ఈ 100 రూపీస్లో వాడు 10% తక్కువ చేసి అమ్మాడట. 100లో 10% ఎంత అంటే 10. సో 100 - 10 ఎంత? 90 రూపీస్. అంటే వాడు 90కి కొన్నాడు. తర్వాత ఏం చేశాడు? దాని విలువకు 10% ఎక్కువకు అమ్మాడు అన్నాడు. అంటే దీని విలువ 100 అయితే దాని 10% ఎక్కువ అమ్మాడట. అంటే ఎంత? 100లో 10% ఎంత అంటే 10. సో 100 + 10 టోటల్ ఎంత ఇప్పుడు? 110. అప్పుడు ఏమంటున్నాడు? అతని లాభ లేదా నష్ట శాతం ఎంత అంటున్నాడు. అంటే 90 రూపాయలకు కొని 110 రూపాయలకు అమ్ముతున్నాడు. అప్పుడు అతని లాభం ఎంత? 20 కదా. లాభం 20 బై, సో మనకి ఎంత? కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది? 90 ఇంటూ 100. అప్పుడు ఏమవుతుంది? 0 క్యాన్సల్. అంటే 200/9. 200/9 అయితే ఏమవుతుందండి? సో 22 2/9. 2/9%. ఓకే, సో ఆప్షన్లో నా ప్రాఫిట్ నో లాస్, 20% ప్రాఫిట్, లెస్ దెన్ 20% ప్రాఫిట్, మోర్ దెన్ 20% ప్రాఫిట్. ఇక్కడ చూడండి, మోర్ దెన్ 20% ప్రాఫిట్ ఉంది. అంటే మనకు 22 అంటే మోర్ దెన్ 20% అయితే కదా. సో ఇది ఒక మెథడ్, ఓకేనా. సో డైరెక్ట్ మెథడ్ ఎలా చేయాలి చూడండి. సో డైరెక్ట్ మెథడ్ ఎలా చేయాలి సార్? సో దీనికి డైరెక్ట్ మెథడ్ చేయాలంటే ఒక చిన్న లాజిక్ ఉంటుంది చూడండి. వెన్ దెర్ ఈజ్ మైనస్ ప్లస్, సో యూ హ్యావ్ టు యాడ్. ఓకే, వెన్ దెర్ ఈజ్ ప్లస్ యూ హ్యావ్ టు సబ్స్ట్రాక్ట్. ఓకే, వెన్ దెర్ ఈజ్ మైనస్ యూ హ్యావ్ టు సబ్స్ట్రాక్ట్. అంటే మనకు 2 అడిషన్స్ ఉన్నా, 2 సబ్స్ట్రాక్షన్స్ ఉన్నా మనము సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకు ఒక అడిషన్ ఒక సబ్స్ట్రాక్షన్ ఉంటే యాడ్ చేయాలి. అంటే ఇదేంటి? లాస్ గెయిన్, అంతే కదా. సో సెకండ్ మెథడ్ చూడండి, ఏమన్నాడు ఇక్కడ? ఒకటి ఏంటంట
10% తక్కువ తీసుకుంటారట, అంటే -10. తర్వాత 10% ఎక్కువగా అమ్ముతారంట. అప్పుడు అతని ప్రాఫిట్ ఎంత అంటున్నాడు, అంతే కదా. అప్పుడు అతని ప్రాఫిట్ ఎంత అంటున్నాడు. సో -10 అంటే ఈ టోటల్ ఎంత, 20 బై -10 అన్నారు కదా. -10 అంటే ఏమవుతుంది మనకు, -10 అంటే 90 అవుతుంది ఇక్కడ, బై 90 × 100. అప్పుడు ఏమవుతుంది, 22/9%. సో ఆల్మోస్ట్ ఈ ప్రాసెస్ ఇక్కడ ఉంటుంది. బట్ ఈ యొక్క స్టెప్ను మనం స్కిప్ చేయొచ్చు, ఓకే. సో ఆప్షన్ డి. నెక్స్ట్ 83rd క్వశ్చన్. మైక్రోవేవ్ ఓవెన్ను సామంత్ దాని అసలు ఖరీదు కంటే 10% తక్కువకు కొన్నాడు. అతడు కొన్న ఖరీదుపై 30% లాభాన్ని అమ్మాడు. అతనికి అసలు ఖరీదుపై ఎంత శాతం లాభం వచ్చింది అన్నాడు. చూడండి, ఫర్ సపోజ్ అది 100 ఉందంట. 100 ఉంటే దాన్ని 10% తక్కువ కొన్నాడట. అంటే ఎంత కొన్నాడు, సిపి ఎంత అవుతుంది, 90 అవుతుంది. నెక్స్ట్ దానిపై కొన్న ఖరీదుపై 30% లాభానికి అమ్మాడు. అతను కొన్న ఖరీదుపై 30%, సో అసలు ఖరీదు కాదు, కొన్న ఖరీదుపై 30% లాభానికి అమ్మాడు. అంటే ఇది కొన్న ఖరీదు 90, ఇందులో 30% లాభం ఎంత, 30/100 అంటే ఎంత, 27. అంటే ఎంత లాభానికి అమ్మాడు, ఎస్పి 90 + 27 అంటే 117కి అమ్మాడు. అతనికి అసలు ఖరీదుపై ఎంత శాతం వచ్చిందన్నాడు. సో దీనిని అడగట్లేదు మనకు, దీని మీద ఎంత శాతం వచ్చింది అంటున్నా. అసలు ఖరీదు అంటే ఇది ఒరిజినల్ ప్రైస్ కదా. సో ఒరిజినల్ ప్రైస్ మీద అతని లాభం ఎంత అంటున్నాడు, రైట్. ఒరిజినల్ ప్రైస్ మీద అతని లాభం ఎంత అండి, 17 కదా. 17/100 × 100 అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అండి మనకు, 17%. ఓకే, 17%, ఆప్షన్ ఏ. నెక్స్ట్ 84th క్వశ్చన్. వస్తువును 300కు అమ్మడం కంటే 350కి అమ్మడం వల్ల 5% అధిక లాభం వస్తుంది. అప్పుడు వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. ఒకడు ఏం చేస్తుందంట, ఒక వస్తువును 340కి అమ్మే బదులు 350కి అమ్ముతున్నాడట. అయితే వాడికి ఎంత లాభం వచ్చింది ఇక్కడ, 10 రూపీస్ లాభం వచ్చింది. ఈ 10 రూపీస్ లాభం అనేది దేనికి ఈక్వల్ అంటున్నాడు, 5% ఈక్వల్ అంటున్నాడు. అయితే అప్పుడు సిపి ఎంత అంటున్నాడు. సిపి యాజ్ యూజువల్ ఎంత తీసుకుంటాం మనం, 100% తీసుకుంటాం. అంటే 5 × 20 ఈజ్ 5% × 20 ఈజ్ 100%, 10 × 20 ఈజ్ 200 రూపీస్. సో మనకు దాని యొక్క ఆ కాస్ట్ ప్రైస్ ఎంత 200 రూపీస్. ఓకే, సో ఇది సింపుల్ క్వశ్చన్ అండ్ సింపుల్ మెథడ్, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్. ఒకడు ఫ్యాన్ అమ్మకం విలువను 400 నుంచి 380కు తగ్గించడం వల్ల 2% అధికంగా నష్టపోయాడు. ఆ ఫ్యాన్ కాస్ట్ ప్రైస్ ఎంత అంటున్నాడు. సేమ్ క్వశ్చన్ అండి. ఒకడు ఏం చేశాడట, 400కి అమ్మే బదులు 380కి అమ్మిండట. అప్పుడు డిఫరెన్స్ ఎంత వస్తుంది, 20 రూపీస్ నష్టపోయాడు. ఈ 20 రూపీస్ దేనికి ఈక్వల్ అంటున్నాడు, ఎంత పర్సంటేజ్కి ఈక్వల్ అంటున్నాడు, 2%కు లాస్కి ఈక్వల్ అంటున్నాడు. అప్పుడు 100%, అప్పుడు ఏం కనుక్కోమన్నాడు, సిపి కనుక్కోమంటున్నాడు. కాబట్టి 100% తీసుకోవాలి మనం సిపి. అప్పుడు సిపి ఎంతనో చూడండి, 2 × 50. 2 × 50 ఈజ్ 100%. సో 20 × 50 ఎంత, 1000 రూపీస్. 1000 రూపీస్. సో 1000 రూపీస్ ఉందా అండి, లేదు. సో ఆన్సర్ ఏంటప్పుడు ఆప్షన్ డి, నన్ ఆఫ్ దిస్. నెక్స్ట్ 86th క్వశ్చన్. 5% లాభానికి వస్తువుని అమ్మడం వల్ల 5% నష్టంతో వచ్చే అమ్మకం విలువ కంటే 15 ఎక్కువ వస్తుంది. అప్పుడు ఆ వస్తువు సిపి ఎంత అంటున్నాడు. ఒక వస్తువునంట 5% లాభానికి వస్తువును అమ్మడం వల్ల 5% నష్టంతో వచ్చే అమ్మకం విలువ కంటే 15 ఎక్కువ వస్తుందట. ఒక వస్తువునంట ఫర్ సపోజ్ 100 రూపీస్ ఉందనుకోండి. సో అతను 5% లాభానికి అమ్ముతున్నాడు అంటే ఎంత అవుతుంది, 105 అవుతుంది. అదే
5% నష్టంతో వచ్చే అమ్మకం విలువ కంటే, అంటే 5% నష్టం అంటే ఎంత, 95, అంతే కదా, వచ్చే విలువ కంటే 15 రూపీస్ ఎక్కువ అన్నాడు. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత, 10. సో ఈ 10 పార్ట్స్ డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు, ఇక్కడ 15 ఇచ్చాడు. అయితే సిపి ఎంత అంటున్నాడు, సిపి అంటే 100, అంతే కదా, 100% తీసుకుంటాం. సో 10 × 10, ఇక్కడ 15 × 10 ఎంత అండి, 150. సో దాని యొక్క సిపి ఎంత, 150 రూపీస్. నెక్స్ట్ 87th క్వశ్చన్. దుకాణదారుడు 12.5% నష్టంతో వస్తువు అమ్మాడు. అదే కనుక అతడు 51.80 అధిక ధరకు అమ్మి ఉంటే 6% లాభం వచ్చేది. వస్తువు సిపి ఎంత అన్నాడు. సో ఇంతకుముందు చెప్పాను, ఇక్కడ లాస్ గెయిన్ ఉంటే ఏం చేయాలి, మనం యాడ్ చేయాలి. లాస్ ఉంటే ఏం చేయాలి, సబ్స్ట్రాక్ట్ చేయాలి. గెయిన్ ఉంటే ఏం చేయాలి, సబ్స్ట్రాక్ట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ కేసు చూడండి, ఇక్కడ ఏమన్నాడు, నష్టం అన్నాడు, ఇంకో దగ్గర లాభం అన్నాడు. అంటే ఏం చేయాలి, మనం సబ్స్ట్రాక్ట్ చేయాలి. సో 12.5 - 6 ఎంత వస్తుంది, 12.5 + 6 ఎంత వస్తుంది, 18.5% కదా. సో 18.5% మనకి ఎంత ఇచ్చాడు, 51.80 ఇచ్చాడు. అప్పుడు ఏమంటున్నాడు, 100% ఎంత అంటున్నాడు. అప్పుడు 100% ఎంత అని అడుగుతున్నాడు, రైట్. సో 100% ఎంత అంటున్నాడు. సో దీన్ని ఎలా చేస్తామని చూడండి, 18.5 × 2.80 ఎంత వస్తుంది, 51.80. సో అలానే 100 × 2.80 ఎంత వస్తుందండి, 2.80 అంటే మనకు 2.80 అంటే 280 వస్తుంది, అంతే కదా. సో 280 అనేది సిపి అంటే ఆ వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. వస్తువు సిపికి ఎస్పికి తేడా 240, లాభం 20% అయితే అమ్మకం విలువ ఎంత అంటున్నాడు. సో ఎస్పికి అంట మరియు సిపికి డిఫరెన్స్ ఎంతనట అంటే 240 అట. అయితే ఎస్పి కనుక్కోమంటున్నాడు మనం, అంతే కదా. బట్ మనకి ఇక్కడ ఒకటి ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు, లాభం 20% అన్నాడు. సో 20% అంటే మనం ఎలా రాస్తాం దీన్ని ఫ్రాక్షన్స్లో, 1/5. ఈ 5 అనేది ఏంటిది, సిపి. లాభం అన్నాడు కాబట్టి సో సిపి 5 అయినప్పుడు 1 పార్ట్ లాభం అంటే మనకి ఎంత ఉంది, ఎస్పి ఎంత, 6. ఇక్కడ ఏమంటున్నాడు, వస్తువు సిపికి ఎస్పికి మధ్య తేడా. సో 5కి 6 అంటే ప్రాఫిట్ ఎంత, 1. ఈ 1 పార్ట్ అనేది ఎంత ఇచ్చాడు, ఇక్కడ 240 ఇచ్చాడు, అంతే కదా. 6 - 5 అంటే 1 పార్ట్, 1 పార్ట్ 240 ఇచ్చాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, అమ్మకం విలువ ఎంత అంటున్నాడు, అమ్మకం విలువ ఎంత అంటున్నాడు. సో అంటే 6 పార్ట్స్ ఎంత అంటున్నాడు. సో 1 × 240, నెక్స్ట్ 6 × 240 ఏమవుతుంది అప్పుడు, 1440 రూపాయలు. సో ఆ వస్తువు యొక్క అమ్మకం విలువ ఎంత, 1440 రూపాయలు. ఒకవేళ కొన్న విలువ కనుక్కోమంటే ఏం చేయాలి, 5. సో 24 × 5, 240 × 5 అంటే ఎంత, 1200. ఓకే, అమ్మకం విలువ ఎంత, 1200, కొన్న విలువ ఎంత, 1200, అమ్మకం విలువ ఎంత, 1440. సో ఈ డిఫరెన్స్ ఎంత, 240. ఈ 240 ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాడు. ఓకే, సో అప్పుడు అమ్మకం విలువ ఎంత అవుతుంది, 1440 అవుతుంది. మనకు ఆప్షన్లో ఉందా అండి, 1400 లేదు, 1240 ఉంది. సో రిమైనింగ్ లేదు కాబట్టి ఆప్షన్ నన్ ఆఫ్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్. వర్తకుడు వస్తువు 2.5% నష్టానికి అమ్మాడు. దానినే 100 అధికం చేసి అమ్మి ఉన్నట్లయితే అతనికి 7.5% లాభం వచ్చేది. అప్పుడు 12.5% లాభంతో దాని ఎస్పి ఎంత అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఒక వర్తకుడు ఏం చేశాడంట, సో 2.5% నష్టానికి అమ్మాడు. దాన్ని 100 రూపాయలు అధికం చేసి ఉంటే అతనికి
7.5 అనేది లాభం వచ్చాయట. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం స్టూడెంట్స్. సో మైనస్ అంటే లాస్ ప్లస్ గెయిన్ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఆ రెండింటిని యాడ్ చేయాలి. సో యాడ్ చేయండి. 7.5% ప్లస్ 2.5% ఎంత, 10%. సో 10% ఎంత ఇచ్చాడు మనకు, 100 ఇచ్చాడు. 10% ఈజ్ 100. ఓకే, అప్పుడు 100% ఎంత స్టూడెంట్స్, 10 into 10. ఓకే, 100 into 10, 1000. ఓకే, సో 1000 అనేది ఏంటి, మన సిపి, కాస్ట్ ప్రైస్. అప్పుడు 12.5% లాభంతో దాని ఎస్పి ఎంత అంటున్నాడు. అంటే 100% అనేది మనకి ఎంత వచ్చింది ఇక్కడ, 1000 వచ్చింది. సో 112.5% ఎంత అంటున్నాడు. అంటే సో 100 into 10 ఈజ్ 1000. 112.5 into 10 హౌ మచ్, 1125 రూపాయలు. 1125 రూపాయలు. అంటే అతను దాన్ని ఎంతకు అమ్మాడు, 1125 రూపాయలకు అమ్మాడు. సో ఆప్షన్ ఏంటి ఇప్పుడు, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. 4% మరియు 6% లాభాలతో ఒక వస్తువు అమ్మకపు ధరల వ్యత్యాసము 3. ఆ రెండు అమ్మకపు ధరల నిష్పత్తి ఎంత అంటున్నాడు. చూడండి, 4%, 6% లాభాలు అన్నాడు. సో మనం మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. లాసు గెయిన్ ఉన్నప్పుడు ఏం చేయాలి, యాడ్ చేయాలి. లాస్ ఉన్నప్పుడు ఏం చేయాలి, సబ్స్ట్రాక్ట్ చేయాలి. గెయిన్ ఉన్నప్పుడు ఏం చేయాలి, సబ్స్ట్రాక్ట్ చేయాలి. సో ఇక్కడ ఏంటి, లాభం అన్నాడు. సో లాభం అన్నాడు కాబట్టి ఏం చేయాలి, గెయిన్ అంటే సబ్స్ట్రాక్ట్ చేయాలి. సో 6 - 4, 6% - 4% ఎంత, 2%. సో 2% ఎంత ఇచ్చాడు మనకు, 3 ఇచ్చాడు. అప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు, సో ఆ రెండు అమ్మకం ధరల నిష్పత్తి ఎంత అంటున్నాడు. అమ్మకం ధరల నిష్పత్తి ఎంత అంటున్నాడు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు 2% అంటే 3 అనేప్పుడు 100% ఎంత అవుతుందండి, 2% 3 అంటే, సో ఇలా చేయండి. 2 into 50 100, 3 into 50 150, అంతే కదా. సో సిపి అనేది 150. బట్ మనకి ఇక్కడ 4% లాభం అన్నాడు. అంటే SP1 ఈస్టు SP2 రేషియో కనుక్కోవాలి. 150 ప్లస్, సో ఈ 4% కదా, 150లో 4% ఎంత అండి, 150లో 4% ఎంత, 600/100 అంటే 6. నెక్స్ట్ ఇందులో 150లో 6% ఎంత, 900/10 అంటే 9, అంతే కదా. సో 150 ప్లస్ 9. సో రేషియో కనుక్కోమన్నాడు కాబట్టి ఎలా కనుక్కుంటాం చూడండి. సో టోటల్ ఎంత అవుతుంది అప్పుడు, 156, 159, అంతే కదా. 156, 159. సో 52 3s 156, 53 3s 159. అంటే రేషియో ఎంత అండి, 52:53. సో ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుంది మనకు, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. దుకాణదారుడు ఒక్కొక్కటి 308లకు 2 గడియారాలు అమ్మి ఒక దాని మీద 12% లాభము, రెండో దాని మీద 12% నష్టం పొందాడు. మొత్తం లావాదేవీలో అతని లాభం లేదా నష్టం ఎంత అన్నాడు. స్టూడెంట్ ఇలాంటి క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. బట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ నెంబర్ అనేదాన్ని ఎలిమినేట్ చేయండి. మనకి ఈ నెంబర్తో సంబంధం లేదు. ఎప్పుడు రెండు వాల్యూస్ ఇచ్చినప్పుడు ఐదర్ ఇట్ ఈస్ ప్రాఫిట్ ఆర్ లాస్. ఓకే, మనకి రెండు ఇచ్చినప్పుడు దాంతో సంబంధం లేదు. మరి ఎలా చేస్తాం సార్ అంటే సంబంధం లేకుండా, సో we do this through a method called as initial and later concept. ఓకే, ఇనిషియల్ అండ్ లేటర్ కాన్సెప్ట్. సో దీన్ని ఎలా చేస్తాం చూడండి. ఇనిషియల్ లేటర్ కాన్సెప్ట్లో మనకు ఆల్రెడీ, సో ఇనిషియల్ లేటర్ కాన్సెప్ట్ ఆల్రెడీ వాడాము. ఎక్కడ వాడాము, పర్సంటేజ్లలో వాడాము. సో 12% లాభం అన్నాడు. 12%ని మనం ఎలా రాస్తామండి, 12/100 అంటే 12/100 అంటే 3/25. సో 25 అనేది సిపి. అప్పుడు 12%
ప్రాఫిట్ అంటే ఏం చేయాలి, యాడ్ చేయాలి. 25 + 3 28. నెక్స్ట్ 12% నష్టం అన్నాడు. 12% ఆబ్వియస్లీ ఎలా వస్తాం, 3/25. సో 25 ఉంటుంది. నష్టం అంటే 25 - 22, 25 - 3 ఎంత, 22. ఓకే, సో 25 × 25 ఎంత అండి, 625. ఓకే, నెక్స్ట్ 28 × 22 ఎంత వస్తుంది అండి, 56 ఎంత, 6 సో 616. ఓకే, సో ఇప్పుడు మన ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కోవాలి. చూడండి, సో 625 కొని వాడు 616కి అమ్మాడు అంటే ఎంత లాస్ వస్తుంది, 9 రూపీస్ లాస్ వస్తుంది, అంతే కదా, 9 రూపీస్ లాస్ వస్తుంది. 9/625 × 100. అప్పుడు 25 25లో 625, 25 4 అంటే ఎంత వస్తుంది అప్పుడు, 36/25. దీన్ని ఎలా రాస్తాం మనము, 111/25%, 111/25%. సో మనకి ఇక్కడ లాస్ కాబట్టి ఏం చేస్తాము, మైనస్ పెడతాము, ఇక్కడ కూడా మైనస్ పెడతాము, అదర్వైజ్ లాస్ అని ఉన్నా సరిపోతుంది. సో అప్పుడు మనకు ఆప్షన్ ఏమొస్తుంది చూడండి, 111/25% లాస్. ఓకే, ఇక్కడ ప్రాఫిట్ ఇచ్చాడు, మనకి ఇక్కడ లాస్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక్కొక్కటి 1,99,500కు 2 ప్లాట్లను ఒకడు అమ్మాడు. ఇది అవసరం లేదు ఇక్కడ, సో ఆల్రెడీ చెప్పాము. ఒకదానిపై 5% లాభము, రెండో దానిపై 5% నష్టం వస్తే మొత్తం లావాదేవీలో అతని లాభ లేదా నష్ట శాతం ఎంత అన్నాడు. సో ఏం వాడతాం ఇక్కడ, ఇనిషియల్ లేటర్ కాన్సెప్ట్. ఓకే, యాజ్ వి నో ఇట్ ఆల్రెడీ. 5% లాభం అంటే 5% ఎలా రాస్తాం, ఫ్రాక్షన్స్లో 1/20. సో 20 అనేది ఇనిషియల్, సో లేటర్ ఏమవుతుంది, 20 + 1 21. నెక్స్ట్ రెండో దానిపై నష్టము, సో 5% సేమ్ ఏం రాస్తాము, 1/20. సో 20, సో నష్టం అంటే మైనస్, అప్పుడు ఏమవుతుంది 19 కదా. సో 20 × 20 ఎంత అండి, 400. 21 × 19 ఏమొస్తుందండి, 21 × 9 189, హియర్ 21, టోటల్ ఎంత 399. సో 399. ఇక్కడ ఏమన్నాడు, లాభం లేదా నష్టం కనుక్కోమన్నాడు. చూడండి, ఇన్నొక వస్తువును 400కి కొని, ఓకే, 399కి అమ్మినా అంటే నాకు ఎంత నష్టము, ₹1 నష్టము కదా. అప్పుడు ఏమంటున్నాడు, లాస్ పర్సంటేజ్ కనుక్కోవాలి. సో లాస్ పర్సంటేజ్ అంటే 1/CP ఎంత, 400 × 100, 0 0s క్యాన్సిల్. సో అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు మనము, 0.25%. అంటే మనకు లాస్ ఎంత, 0.25% లాస్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. ఒక్కొక్కటి 4,000కు 2 వస్తువులను అమ్మినా అంటే సెల్లింగ్ ప్రైస్, లాభం లేదు నష్టం లేదు. అతడు ఒక వస్తువును 25% లాభానికి అమ్మితే రెండవ వస్తువుపై అతని నష్ట శాతం ఎంత అంటున్నాడు. చూడండి, ఒకడు ఏం చేశాడట, ఒక్కొక్క దాన్ని 25కి అమ్మాడట, ఒక్కొక్క దాన్ని 4,000కి అమ్మాడట. ఫస్ట్ దాన్ని అంటే ఒక్కొక్క దాన్ని 4,000కి అంటే మనకు సెల్లింగ్ ప్రైస్ 2 కలిపితే ఎంత అవుతుంది, 4,000 × 2 ఎంత, 8,000 కదా. అందులో ఆల్రెడీ ఏమన్నాడు, ఒక వస్తువును 25% లాభానికి అమ్మితే అంటే అందులో ఒక దాన్ని ఏం చేశాడట, SP1 25% లాభానికి అమ్మాడట కదా. అంటే 25% లాభం అంటే 125. సో 125కి 4,000 అంటే అప్పుడు ఇది SP కదా, SP1. సో అప్పుడు మనకు సెల్లింగ్ ప్రైస్ 1 ఎంత అవుతుంది, 100% తీసుకుంటాం, అంతే కదా. మనం 125% 100%. సో దీన్ని ఎలా చేస్తాము, 25 5s 25 4s 5 × 800s 4 × 800s 3,200. అంటే మనకు ఒక CP ఎంత అండి, ఒక CP ఎంత, 3,200. మనకు టోటల్ ఎంత కమ్మాడాడు, 8,000కి అమ్మాడు. అంటే ఒకటేమో 3,200కు, ఒకటేమో ఒకదానేమో కాస్ట్ ప్రైస్ 3,200, టోటల్ ఎంత కమ్మాడంటే 8,000.
సో ఈ డిఫరెన్స్ ఎంత? 4800. అంటే ఈ 4800 అని ఇక్కడ ఏమన్నా చూడు, లాభము లేదు నష్టం లేదు అంటే ఇది 3200 అయితే 8000 అంటే రెండోది ఎంత? రెండో ఎస్పీ ఎంత? 4800. అప్పుడు రెండో వస్తువుపై అతని నష్ట శాతం ఎంత అన్నాడు. అంటే చూడండి, వాడు రెండో వస్తువును, ఇప్పుడు రెండో వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత? ఇది సిపి కదండి, ఎస్పీ కాదండి, సిపి. రెండవ వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత? 4800. నెక్స్ట్ దాని సెల్లింగ్ ప్రైస్ ఎంత? 4000, అంతే కదా, దాని సెల్లింగ్ ప్రైస్ 4000. అప్పుడు నష్ట శాతం కనుక్కోమన్నాడు కాబట్టి మనం సింపుల్గా కనుక్కోవచ్చు ఆల్రెడీ. సో కనుక్కుందాం, చూడండి ఇక్కడ. సో సెల్లింగ్ ప్రైస్, సో లాస్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు డిఫరెన్స్ ఎంత? 800 బై, సో ఎంత? సెల్లింగ్ ప్రైస్ ఎంత? 4800 ఇంటూ 100. 0 0s క్యాన్సల్. సో 6. సో అప్పుడు ఏమవుతుంది? 3 50. 50/3 అంటే దీన్ని ఏం రాయొచ్చు? 16 2/3% లాస్, నాట్ ప్రాఫిట్, లాస్. అంటే ఎంతో చూడండి, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఎస్ఎస్సిలో వచ్చింది, ఎస్ఎస్సి సిపిఓలో వచ్చింది, క్లాట్ ఎగ్జామ్లో వచ్చింది, నెక్స్ట్ తెలంగాణ ఎస్ఐ, ఏపీఎస్ఐలో కూడా వచ్చింది ఈ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్, చూడండి. ఒక్కొక్కటి ₹1,00,000కు ఒకడు ఇంటి షాపును అమ్మాడు. ఈ లావాదేవీలో ఇంటి అమ్మకం వల్ల 20% నష్టము, షాపు అమ్మకం వల్ల 20% లాభం వస్తే మొత్తం మీద అతనికి ఎంత లాభమా నష్టం వచ్చింది కనుక్కోమంటున్నాడు. సో దీన్ని పక్క పెట్టేసేయండి. సో ఇనీషియల్ లేటర్ కాన్సెప్ట్. సో ఇనీషియల్ లేటర్ కాన్సెప్ట్లో చూడండి, 20%ని ఎలా రాస్తాం మనము? 1/5. సో ఫస్ట్ దాంట్లో ఏమన్నాడు? ప్రాఫిట్ అన్నాడు కదా. సో ప్రాఫిట్ అంటే 5 రాస్తాము, తర్వాత ఏం రాస్తాము? యాడ్ చేస్తాము, అంటే ఏమవుతుంది? 6 అవుతుంది. నెక్స్ట్ ఏమన్నాడు? నష్టం అన్నాడు, అంతే కదా. లాస్ అన్నాడు, లాస్ అంటే 20% సేమ్, మళ్ళీ 1/5 రాస్తాము, అంటే 5, ఇదేమవుతుంది? 4 అవుతుంది, రైట్. సో అతనికి ఎంత నష్టం వచ్చింది చూడండి, ఎంత నష్టం వచ్చింది? 25. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే చూడండి, 24, అంతే కదా. 25 24, ఈ డిఫరెన్స్ ఎంత? 1, రైట్, 1. సో 1/24. 24 ఎందుకు రాస్తామంటే అక్కడ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, కాస్ట్ ప్రైస్ లేదు. సో సెల్లింగ్ అంటే ఒక్కొక్కటి ₹1,00,000 అంటే 2 ఎంత అవుతాయి? 2 lakhs అవుతాయి, అంతే కదా. అంటే ఇంటూ 2. సో అప్పుడు ఎంత? వానికి లాస్ ఎంత? సో లాస్ 1/12 lakh. సో 1/12th lakh అనేది అతనికి లాస్. సో ఆప్షన్ బి, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక్కొక్కటి 110 వంతున 120 టేబుల్స్ను రంజన్ కొన్నాడు. సో ఇతను ఎస్పీ ఎంత అవుతుంది అప్పుడు మనకు? 12 × 11 ఎంత అండి? 132. అంటే సో 13,200. టేబుల్ ఒక్కొక్క దాని మీద ₹12 లాభంతో 30 టేబుల్స్ను, ఒక్కొక్క దాని మీద 14 లాభంతో 75 టేబుల్స్, మిగతా వాటిని ₹77 ఒక్కొక్క దానిపై నష్టానికి అమ్మాడు. సో అతనికి ప్రతి టేబుల్ మీద సగటు లాభం ఎంత అంటున్నాడు. సగటు లాభం ఎంత అంటున్నాడు చూడండి. సో ఇతని ఎస్పీ మనకు ఆల్రెడీ వచ్చింది. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత వాటిని? సో సారీ, టేబుల్స్ను రంజన్ కొన్నాడు, ఇది సిపి. ఓకే, సిపి ఎంత? 13,200. ఇది పక్క పెట్టచ్చు. నెక్స్ట్ టేబుల్ ఒక్కొక్క దాని మీద ₹12 లాభంతో 30 టేబుల్స్ అమ్మాడట. సో అంటే చూడండి, ఇందులో 30 టేబుల్స్ను ₹12 లాభం అంటే, సో ఒక్కొక్కటి ఎంత కొన్నాడు? ఒక్కొక్కటి 110 కొన్నాడు, అంటే ₹12 లాభం అంత ఎంత? 122కి అమ్మిండు ఒక్కొక్క టేబుల్, 30, ఇవి 30. నెక్స్ట్ ఒక్కొక్క దాని మీద 14 లాభంతో 75 టేబుల్స్ అమ్మాడు. సో 14 లాభం అంటే 110 + 14 ఎంత అండి? 124. నెక్స్ట్ ఏం చేశాడు? మిగతా వాటిని, సో టోటల్ ఎన్ని? 120. సో 120లో మనకు ఆల్రెడీ 105 అయిపోయినాయి, 30 + 75 అయిపోయినాయి, రిమైనింగ్ ఎంత? 15. సో ఈ రిమైనింగ్ 15ని ఏం చేశాడట అంటే
ఒక్కొక్క దానిపై 7 నష్టంతో అమ్మాడు. అంటే నష్టం అంతా 110 - 7 అంటే ఎంత వస్తుంది మనకు 103. ఒక్కొక్కటి 103 రూపీస్ అమ్మాడట. సో ఇది టోటల్ ఎంత అవుతుంది, వచ్చిన టోటల్ ఎంత అవుతుంది మనకు సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఓకే, సో ఈ టోటల్ కనుక్కోండి, అప్పుడు ఈజీగా మనకు ఆన్సర్ వస్తుంది. టోటల్ కనుక్కోండి, సో ఈజీగా ఆన్సర్ వస్తే చూడండి. 30 × 122 ఎంత అండి? 30 × 122 అంటే మనకు సో 3660 అంతే కదా. నెక్స్ట్ 75 × 124 ఎంత వస్తుంది? 9300. నెక్స్ట్ 103 × 15 ఎంత వస్తుంది? 1545. సో ఇవన్నీ యాడ్ చేయండి. సో 5, 10, 9, 10, 15, 1. సో 14,505 రైట్. సో 14,505. ఇప్పుడు చూడండి, మనకు అతని కాస్ట్ ప్రైస్ ఎంత? 13,200. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 14,505. సో ఈ డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకు చూడండి, 14,505. సో డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకు? 11,000 అంటే 1,305 రూపాయలు. సో ఇది ప్రాఫిట్. అతను ఏమన్నాడు? సగటు లాభం అన్నాడు. కాబట్టి మనకు ప్రాఫిట్ ఎంత వచ్చింది? 1,000. సో ప్రాఫిట్ ఎంత వచ్చింది? 1,305 బై. సో సగటు అంటే టోటల్ ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? 120 టేబుల్స్ ఉన్నాయి టోటల్, బై 120 అంటే 1305. 1305 బై 12 అంటే ఎంత వస్తుందండి మనకు? 108. సో సారీ, బై 120 అంటే 10.875. సో ఎంత? 10.875 అనేది అతని సగటు లాభము. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. మొత్తము 460 లాభంతో 10 చీరలు, మొత్తము 144 లాభంతో 12 చీరలు హేమిస్ అమ్మాడు. మిగతా 20 చీరలపై మొత్తం మీద చీరకు 18 రూపాయల సగటు లాభం రావడానికి ఒక్కొక్క చీరపై ఎంత లాభం రాబట్టాలి అన్నాడు. చూడండి, ఇతను ఏం చేశాడంట? మొత్తం 460 లాభంతో 10 చీరలు అమ్మాడట. మొత్తము 144 లాభంతో 12 చీరలు అమ్మాడు. సో హెమిస్ అమ్మాడు. అప్పుడు మిగతా 20 చీరలపై మొత్తం మీద చివరకు అతనికి 18 సగటు లాభం రావడానికి ఒక్కొక్క చీరపై ఎంత లాభం రాబట్టాలి అన్నాడు. చూడండి, సో మొత్తము ఒక్కొక్క చీర మీద అతనికి 18 లాభం రావాలట. అంటే యావరేజ్ అన్నాడు కాబట్టి మనకు టోటల్ ప్రైస్ తీసుకుందాం, సమ్ తీసుకుందాం. ఇక్కడ ఎన్ని? 10 చీరలు ఉన్నాయి, ఇక్కడ 12 చీరలు, ఎంత? 22. సో 22 మొత్తం టోటల్ ఎన్ని? 42 చీరలు. సో 42 చీరలలో అతనికి లాభం ఎంత వస్తుందండి? 756 రూపాయలు లాభం వస్తుంది. ఓకే, 750 రూపాయలు వస్తుంది. సో ఫస్ట్ చీరలో అంట, ఫస్ట్ 10 శారీస్కి ఎంత వచ్చిందంట లాభము? 460. నెక్స్ట్ 12 శారీస్కి ఎంత వచ్చిందంట లాభము? 144. సో ఇక్కడ ఏమన్నాడు? రిమైనింగ్ మిగతా 20 చీరలపై మొత్తం మీద చివరకు, సో మిగతా 20 చీరలపై కనుక్కోవాలి మనం. సో మిగతా 20 చీరలు అంటే చూడండి, సో టోటల్ 756 వచ్చింది కదా. సో టోటల్ 756లో ఇతను చూడండి 460, 144 అంటే 4, 10, 1 అంటే 604. సో ఇక్కడ ఎంత మొత్తము? 604. ఈ డిఫరెన్స్ ఎంత వస్తుంది చూడండి, మనకు డిఫరెన్స్ వస్తుంది 2, 5, 1. సో టోటల్ ఎంత? 152. సో 152 బై ఈ 20 చీరల సగటు కనుక్కోవాలి కాబట్టి బై 20, రైట్. సో 152 బై 20 అంటే ఎంత వస్తుందండి? 7.60. సో 7.60 అనేది ఒక్కొక్క చీరపై లాభము. అంటే ఈ 20 చీరలో ఒక్కొక్క చీరపై లాభం మనకి ఎంత వచ్చిందంటే 7.60. సో ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. డజను 48కి 20 డజన్ల నోట్బుక్స్ సాంకేతుకొని 10% లాభానికి
10% లాభానికి 8 డజన్స్, 20% లాభానికి మిగతా 12 డజన్స్ అమ్మాడు. ఆ మొత్తం లావాదేవీలో అతనికి లాభం శాతం ఎంత అంటున్నాడు. సో ఇక్కడ ఏం చేశాడు చూడండి, డజను 48 రూపాయలకు 20 డజన్లు కొన్నాడట. అంటే సిపి ఎంత, కాస్ట్ ప్రైస్ 48 ఇంటూ 20 ఎంత, 960. తర్వాత ఏం చేశాడు, సెల్లింగ్ ప్రైస్లో సో 20% లాభానికి 8 డజన్లు, సో ఇది 8 డజన్లు, ఒక్కొక్కటి ఎంత, 48. అంటే 48, సో 48లో 10% ఎంత అండి, 4.8. సో 4.8 ప్లస్ 48 టోటల్ ఎంత వస్తుంది మనకు, 52.8. సో 52.8తోని అతను 8 డజన్లు అమ్మాడు. నెక్స్ట్ 20% లాభానికి, సో 48లో 20% లాభం ఎంత, 9.6. సో 9.6 ప్లస్ 48 ఎంత, 57.6. సో ఈ 57.6 రూపీస్కి ఎంత అమ్మాడు, 12 డజన్లు అమ్మాడు. సో అప్పుడు ఎంత వస్తుంది మనకు, 52.8 ఇంటూ 8 ఎంత, 522.4 ప్లస్ 57.6 ఇంటూ 12 ఎంత అండి, 691.2. సో దీన్ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 422.4 అంటే 1113.6. బట్ చూడండి, అతను అమ్మింది 1113 రూపాయల 60 పైసలకు, కొన్నది 920కి. ఇక్కడ ఏమంటున్నాడు, వచ్చిన లాభ శాతం కనుక్కోమంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనకు ఎస్పీ ఎంత, 960. సో ఈ డిఫరెన్స్ ఎంత అండి మనకు, సో డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకు, 153.6 వస్తుంది. సో డిఫరెన్స్ అంటే ప్రాఫిట్ ఎంత, ఇందులో ప్రాఫిట్ ఎంత, 153.60. సో మన ప్రాఫిట్ పర్సంటేజ్ అనుకోమంటున్నాడు. కాబట్టి మనం ఏం చేస్తామండి, ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే, సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ ఎంత, 153.60 బై ఎంత అండి, 960 ఇంటూ 100 బై 960 ఇంటూ 100. సో మనకి ఎంత వస్తుందంటే అప్రాక్సిమేట్గా 16% లాభం వస్తుంది. 16% లాభం వస్తుంది. సో చూద్దాం, చూడండి 16% ఉందా అండి, 16% చూడండి. సో ఆప్షన్ సి అనేది 16%. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, రూ 400 పెట్టి ఒకడు చక్కెర కొన్నాడు. సో 400 పెట్టాడు, ఒక చక్కెర కొన్నాడట. దానిలో 3/4 భాగము 10% నష్టానికి అమ్మగా మిగతా భాగాన్ని 10% లాభానికి అమ్మాడు. అయితే మొత్తం మీద అతనికి వచ్చినది ఎంత అన్నాడు. ఇందులో 2 మెథడ్లు ఉన్నాయండి. ఫస్ట్ అందరు నార్మల్ మెథడ్ ఎలా చేస్తారు చూడండి. సో సిపి ఎంత ఇచ్చాడు, 400 ఇచ్చాడు. అందులో అంట ఫస్ట్ 3/4 వంతు ఎంతకి అమ్మాడట, 3/4 వంతు అంటే ఎంత అండి, 3/4 అంటే మనకు, సో 3/4 అంటే ఇంటూ 400 అంటే ఎంత వస్తుంది, 300 అంతే కదా. సో 300. సో ఆ 300 ఏం చేశాడట, అతను 10% నష్టానికి అమ్మాడట. అంటే 10% నష్టం అంటే, సో 300 ఇంటూ 90/100 అంటే ఎంతకి అమ్మాడు, 270కి అమ్మాడు. నెక్స్ట్ మిగతాది, సో 3/4 అన్నాడు కాబట్టి రిమైనింగ్ ఎంత ఉంటుంది, 1/4. సో ఈ 1/4 ఏం చేశాడట, 1/4 అంటే ఎంత, మనకు 1/4 అంటే ఎంత అండి, 100. సో ఈ 100 ఏం చేశాడంట, 10% లాభానికి అమ్మాడు. అంటే 110/100 అంటే ఎంతకి అమ్మాడు, 110కి అమ్మాడు. సో టోటల్ సిపి ఎంత అవుతుంది, అప్పుడు టోటల్ ఎస్పి ఎంత అవుతుందండి, సో 380. సో ఇందులో మొత్తం మీద అతనికి గెయిన్ వచ్చిందా లాస్ వచ్చిందా అనుకోమంటున్నాడు. సో 400 కొని 380కి అమ్మిందంటే అతనికి లాస్ ఎంత, లాస్ పర్సంటేజ్ లాస్ ఎంత, 20/400 ఇంటూ 100. సో 20ల 400, 25ల 100 అంటే 5% లాస్ వచ్చింది అతనికి. సో ఇదంతా చేయడం అవసరమా. సో దీన్ని స్కిప్ చేయాలంటే, ఈ మెథడ్ని స్కిప్ చేయాలంటే చూడండి, మనకు ఒక షార్ట్ కట్ ఉందండి. ఓకే, సో ఈ మెథడ్ స్కిప్ చేయాలంటే మనకు ఒక షార్ట్ కట్ ఉంది. ఆ షార్ట్ కట్ చూడండి. ఫస్ట్ ఏమన్నాడు, ఈ 400 పక్క పెట్టేసేయండి. ఫస్ట్ ఏమన్నాడు, 3/4 అన్నాడు. సో 3/4 నష్టం అంటే 3 ఇంటూ నష్టం అన్నాడు కాబట్టి -10 అంటే ఎంత,
3 ఇంటూ -10 ఎంత అండి, దీంతో మనం డివైడ్ చేయకూడదు. ఓకే, సో ఈ 3/4లో ఓన్లీ 3 తీసేసుకోండి. రైట్, సో అప్పుడు మనకు 3 ఇంటూ -10 ఎంత, -30. నెక్స్ట్ మన 3/4 రిమైనింగ్ ఎంత ఉంటుంది. సో 4లో మనకు ఆల్రెడీ 3 తీసుకున్నాం అంటే ఎంత, రిమైనింగ్ 1 ఉంటుంది. సో ఈ 1 అనేది, ఈ 1లో ఎంతనంట 10% లాభం అంట, అంటే +10. లాభం అంటే ప్లస్ కదా, సో ఎంత అప్పుడు +10 అవుతుంది. టోటల్ ఎంత మనకు -20. ఓకే, మనకు యాక్చువల్ ఎంత ఉన్నది, టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 3, 1 అంటే ఎన్ని, 4 పార్ట్స్. సో 4 పార్ట్స్ -20 ఇచ్చాడు. అప్పుడు ఏమో -20 అంటే లాస్ ఆల్రెడీ. సో లాస్ అంటే 20/4 అంటే ఎంత వస్తుంది, 5. సో -5%. సో ఈ -5% అంటే మనకు లాస్ ఆల్రెడీ, అంటే ఆప్షన్ ఏ. సో ఇది బెటరా మీరే చూసుకోండి. ఆబ్వియస్లీ అయితే ఐ విల్ ఓట్ ఫర్ దిస్ సెకండ్ మెథడ్, ఎందుకంటే చాలా తొందర అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వ్యాపారస్తుడు తన సరుకులో 2/3 20% లాభానికి మిగతా దానిలో 14% లాభానికి అమ్మగా అతనికి వచ్చిన లాభ శాతం ఎంత అంటున్నాడు. రైట్, చూడండి 2/3 అంటే, సో 2/3 అన్నాడు కాబట్టి టోటల్ 3, అందులో 2. సో 2 ఒకటి, ఇంకొకటి, సో 3 - 2 అంటే ఇంకొక పార్ట్, ఒక పార్ట్ ఏమో 2, ఇంకొక పార్ట్ ఏమో 1. సో దీన్ని ఏం చేశారంట, 20% లాభానికి అమ్మాడట. ఓకే, దీన్ని 20% లాభానికి అమ్మాడు. దీన్ని ఏం చేశాడు, 14% లాభానికి అమ్మాడు. సో దీన్ని ఎలా చేద్దాం చూడండి. సో 2 ఇంటూ 20 +20 కాబట్టి ఎంత, +40. నెక్స్ట్ 1 ఇంటూ +14, 1 ఇంటూ +14 అంటే +14 అంటే ఎంత, 54. సో టోటల్ ఎన్ని పార్ట్స్ మనకు, టోటల్ ఎన్ని, 3 పార్ట్స్. అంటే మనకు లాభం కనుక్కోవాలి కాబట్టి, అంటే ప్రాఫిట్, ఆబ్వియస్లీ ఇక్కడ లాభ శాతం అన్నాడు కాబట్టి ప్రాఫిట్ ఈక్వల్స్ టు 54 టోటల్ ఎన్ని, 3 పార్ట్స్ అంటే ఎంత, 18%. ఓకే, 2 + 1 ఎంత అండి, 3 కదా, ఇక్కడ కూడా అదే 3 వచ్చింది సేమ్. సో 18%, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. బట్టల వర్తకుడు సరుకులో సగభాగాన్ని 20% లాభానికి, సో ఆఫ్ ఏం చేశాడంట, 20% లాభానికట, అంటే ఎంత, +20. మిగతా సగంలో సగాన్ని 20% నష్టానికి అన్నాడు. సో ఇప్పుడు ఒక దాంట్లో ఆఫ్ అంటే ఎంత, ఆఫ్ పోతే ఇంకేముంటుంది, ఇంకో ఆఫ్ ఉంటుంది. ఇంకో ఆఫ్లో ఇంకో ఆఫ్ అంట, ఇంకో ఆఫ్ అంటే ఏమవుతుంది, 1/4 అవుతుంది. సో 1/4 అంట వాడు ఏం చేశాడు, 20% నష్టానికి అమ్మాడట. ఓకే, నెక్స్ట్ ఏం చేశాడు, సో ఇక్కడ 20 రాయకండి, అలానే పెట్టేసాను. సో రిమైనింగ్ అన్నాడు. సో రిమైనింగ్ ఎంతనట, మిగిలిన దానిని కొన్న ఖరీదుకు అమ్మాడు. అంటే రిమైనింగ్ అంటే ఎంత, సో 1 - 1/4 అంటే ఎంత, 3/4. సో ఈ 3/4ను కొన్న ఖరీదుకు అమ్మాడు, అంటే 0 ప్రాఫిట్ 0 లాస్. సో అప్పుడు చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. రిమైనింగ్ ఇంతకుముందు క్వశ్చన్లో 2/3 అంటే రిమైనింగ్ ఎంత, 1/3. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, అప్పుడు అవసరం లేదు ఎల్సిఎం. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది కాబట్టి ఎల్సిఎం కనుక్కోండి. 2, 4, 4. సో 2, 4, 4కు ఎల్సిఎం ఎంత వస్తుందండి, 2, 4, 4, 2, 4, 4 అంటే మనకు ఆల్వేస్ ఎల్సిఎం 4 వస్తుంది, అంతే కదా. అంటే ఇక్కడ ఏం చేస్తారు, ఇంటూ 4, ఇక్కడ ఇంటూ 4, ఇక్కడ ఇంటూ 4 పెట్టండి. ఓకే, సో 2 2s 4 అంటే ఏమవుతుంది, +20 ఇంటూ 2 ఎంత, +40. నెక్స్ట్ 4 4 క్యాన్సిల్ అయితే -20. 3 ఇంటూ 0 ఆబ్వియస్లీ 0 వస్తుంది. ఓకే, మనకు టోటల్ ఎంత వచ్చింది, అప్పుడు +20 అంటే గెయిన్. సో గెయిన్ అన్నప్పుడు మనం ఏం చేస్తాము, లాస్ అన్నప్పుడు వదిలిపెడతాము. సో ఈ ఆప్షన్ తీసేయచ్చు, ఈ ఆప్షన్ తీసేయచ్చు. నెక్స్ట్ గెయిన్ అంటే ఇదొకటి ఉంది, ఇదొకటి ఉంది. సో టోటల్ మనకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 4 పార్ట్స్. అంటే 20/4 అంటే ఎంత, +5. +5 అంటే 5% గెయిన్, అంతే కదా. +5 అంటే 5% గెయిన్. సో ఆప్షన్ సి, రైట్. సో దీంతో స్టూడెంట్స్ మనకు ప్రాఫిట్ అండ్ లాస్లో 100 క్వశ్చన్స్ అయిపోయాయి. నెక్స్ట్ సెషన్లో మిగతా క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.